యెస్, మీరు చూసింది నిజమే. అమెరికాలో ఒక 2 ఎకరాల పొలం చీప్‌గా కొనబోతున్నానండి. అది ఎక్కడ కొనబోతున్నాను? ఎలా కొనబోతున్నాను? సో, అందులో ఫస్ట్ స్టెప్ అయితే పూర్తయింది. సో, ఆ స్టెప్ ఏంటి? అండ్ మీ ఒపీనియన్ కూడా ఈ వీడియోలో తీసుకోవాలనుకుంటున్నాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో నేనైతే చీప్గా మనకి అమెరికాలో మినిమం 2 ఎకరాలు ఉండేలా పొలం ఎక్కడ దొరుకుతుందని చూశానండి. సో ఎక్కడైతే దొరుకుతున్నాయో అవైతే నేను సేవ్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ యూఎస్లో స్థలాలు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా జిల్లో అని, రియలేటర్ అని, రెడ్ఫిన్ అని ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. సో నేనైతే పర్సనల్గా జిల్లో వెబ్సైట్ యూస్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్లో నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని ల్యాండ్స్ మీకు పక్కన స్క్రోలింగ్లో చూపిస్తూ ఉంటానండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ లిస్టింగ్ ప్రైస్, అది ఎంత ల్యాండ్ ఉంది, సో ఆ లాట్ సైజ్ కానీ, ఆ లాట్ ప్రైస్ కానీ అండ్ ఆ లాట్ ఫొటోస్ కానీ మీరు పక్కన చూడొచ్చు. నేనైతే అమెరికాకి వచ్చిన తర్వాత 2 రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యానండి. ఒకటి 2016లో ఒక సింగిల్ ఫ్యామిలీ హౌస్ కొన్నాను. దాని తర్వాత 2018లో ఆల్మోస్ట్ 20,000 ప్రాఫిట్కి అమ్మేయడం జరిగింది. తర్వాత కరెంట్లీ ఇప్పుడున్నటువంటి ఇల్లు నేను కొనడం జరిగింది. సో యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రైమరీ రెసిడెంట్గా మీరు మనకి బ్యాంక్ ఇచ్చే లోన్తో తీసుకున్నట్లయితే మనకి లాంగ్ రన్లో ఈక్విటీ మిగులుతుందన్నమాట. సో అలాగా ప్రస్తుతానికి 2 రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేశాను. సో నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ మనం ఇల్లు కొనాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాపర్టీని చూడడానికి కానీ, ఆ ప్రాపర్టీని డీల్ చేయడానికి కానీ మనకి పర్సనల్గా రియలేటర్ ఉండాలన్నమాట. సో ఎవరైతే మనల్ని రియలేటర్ లైసెన్స్ ఉండి మనకి ప్రాపర్టీ చూపించాలన్నా ఆ ప్రాపర్టీ క్లోజింగ్ అంటే రిజిస్ట్రేషన్ అండి. ఆ పేరు మీద టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ప్రీవియస్ ఓనర్ నుంచి మీ ఓనర్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దాన్ని క్లోజింగ్ అంటారు. సో ఆ క్లోజింగ్ టైంలో కూడా మీ రియలేటర్ మీకు హెల్ప్ చేస్తారనమాట. సో ఈ రియలేటర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ప్రతి లీగల్ ఆస్పెక్ట్ వాళ్ళు కన్సిడర్ చేసి మీకు సజెస్ట్ చేయాలి, అలాగే మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో మనం బయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు రియలేటర్కి మనం కమిషన్ పే చేయమండి. సెల్లర్ ఎవరైతే ఉన్నారో సెల్లర్ ప్రాపర్టీ వాల్యూ మీద 3% పే చేస్తారు. బట్ ఎప్పుడైతే మనం సెల్లర్ పొజిషన్లో ఉండి మన ప్రాపర్టీని ఫ్యూచర్లో ప్రాఫిట్కి అమ్మాలనుకుంటున్నామో అప్పుడు మనకి రియలేటర్ ఉంటారో మనకి హౌస్ అమ్మడానికి లీగల్గా మరియు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి 3% మనం ప్రాఫిట్ కాదు, ప్రాపర్టీ సేల్ అయిన ప్రైస్లో 3% పే చేయాలన్నమాట. సో నేనైతే ఈ కొనబోయే 2 ఏకర్స్ ప్రాపర్టీలో ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేవండి. ఆ పొలంలో వ్యవసాయం చేయొచ్చు, బర్రెలు కాసుకోవచ్చు, లేదా కోళ్ళు పెంచుకోవచ్చు, లేదా ఎద్దులు మేపుకోవచ్చు, లేదా సోలార్ ప్యానల్స్తో ఎలక్ట్రిసిటీతో సెల్ఫ్ సస్టైన్డ్ హౌస్ బిల్డ్ చేసుకుని అక్కడ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి కాంక్రీట్ ప్లాన్ లేదండి. డైరెక్ట్గా ఒక ల్యాండ్ అయితే కొందాం అమెరికాలో నా పేరు మీద అట్లీస్ట్ 2 ఏకర్స్ ఉండేలాగా అన్న ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాను. సో ఈ ప్రాపర్టీస్లో నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రియలేటర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి నెగోషియేషన్ కూడా అయిందనమాట. సో వాళ్ళ లిస్టింగ్ ప్రైస్కి ఏమాత్రం తగ్గనని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎర్నెస్ట్ చెక్ అని చెప్పి 1% నుంచి 3% మధ్యలో ఇది వేరీ అవుతుందండి ప్లేస్ టు ప్లేస్. సో నన్ను అయితే అట్లీస్ట్ ఒక 300 to 500 ఎర్నెస్ట్ చెక్ కింద యాక్సెప్టెడ్ ఆఫర్తో ఇచ్చినట్లయితే సో సెల్లర్కి నమ్మకం ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఇది క్లోజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం పక్కాగా క్లోజ్ చేస్తామని. ఒకవేళ మనం కాంట్రాక్ట్ యాక్సెప్ట్ అయిన తర్వాత బ్యాక్ ఆఫ్ అయినట్లయితే మనం ఏదైతే ఎర్నెస్ట్ చెక్ అని ఇచ్చామో అది సెల్లర్కి వెళ్ళిపోతుందన్నమాట, మనకి ఇంకా రిటర్న్ రాదు. సో నేను కొనబోతున్న ప్రాపర్టీ స్టేట్లో అయితే మినిమం ఎలాంటి రిక్వైర్మెంట్ లేదండి ఈ ఎర్నెస్ట్ చెక్కి. సో బట్ నా రిలేటర్ ఎవరైతే మాట్లాడానో అతను అట్లీస్ట్ ఎంతో కొంత పెట్టినట్లయితే కొంచెం నమ్మకం ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఒక $200కి నేను మాట్లాడడం జరిగింది. సో ఈ కాంట్రాక్ట్ అయితే నాకు సైన్ చేయమని పంపించారు ఈరోజు. సో నేను కాంట్రాక్ట్ సైన్ చేద్దాం అనుకునే టైంకి నాకు అనిపించింది అనమాట, ఒకసారి వీడియోతో యూట్యూబ్లో ఒకసారి చెప్దాం, మీ ఒపీనియన్ తీసుకుందాం. ఒకవేళ ఇది కొన్నట్లయితే ఇది నాకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా, లేదా నా రిటైర్మెంట్ హౌస్కి కానీ, లేదా ఫ్యూచర్లో బర్రెలు మేపుకోవడానికి కానీ, సో ఇలాంటి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఏమైనా యూజ్ అవుతుందా అన్నది మీరు నాకు తెలియజేయండి. సో నేను కొనబోయే ల్యాండ్ ఫోటోలు అయితే ఇవి. సో ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంది. సో మనకి అన్ని వ్యూస్, క్యాంపింగ్ కానీ, సో అక్కడ ఏదైనా కంపోస్ట్ ప్రొడ్యూస్ చేసి స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా కానీ సో చాలా చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే ఒక ల్యాండ్ అయితే కొందామని నేను డిసైడ్ అయ్యాను.
సో మీరు నాకు తెలియజేయండి. అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్లు ఇప్పుడు 1500 మంది ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 10% 150 మంది కానీ కొనమని కామెంట్ చేసినట్లయితే నేను రేపే ఈ కాంట్రాక్ట్ని పంపిస్తాను. సో సెల్లర్ యాక్సెప్ట్ చేసినట్లయితే ఇది క్లోజింగ్ సెప్టెంబర్ 5th అడగడం జరిగింది. సో సెప్టెంబర్ 5th లోపల ఈ మనీ నేనైతే ఇది 5,000 కొందాం అనుకుంటున్నాను. సో 5,000 అంటే ఆల్మోస్ట్ 4,25,000 అనమాట. సో 4,25,000కి నేను ఒక 2 ఏకర్ పొలాన్ని 2 ఏకర్ ల్యాండ్ని అమెరికాలో ఈ స్టేట్ ఆఫ్ యూటాలో కొనబోతున్నాను. సో నాకు తెలియజేయండి మీ ఒపీనియన్. మీరు కనుక 150 మంది ఈ కొనమని కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఇది తొందరలో కొని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ అండి. అండ్ వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.